నేషనల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్, పాలకులు తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, అవినీతి అధికారుల బాగోతాలు, అమాయక ప్రజలను మోసం చేసే కంత్రీగాళ్ళు, స్కీమ్ల పేరుతో స్కామ్లు, ఇలా ఇష్యూ ఏదైనా వాస్తవాలు మీకు తెలియజేయడమే మా బాధ్యత. వైరల్ న్యూస్, రియల్ ఫ్యాక్ట్స్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. సరికొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు ఏంటంటే వైరల్ న్యూస్, రియల్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత న్యూస్ అనేది వైరల్ విపరీతంగా అవుతుంది. అది నిజమా అబద్ధమా అనేది తర్వాత సంగతి. ముందు విపరీతమైన వైరల్ అవ్వటం, దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడం చూస్తున్నాం. దీంట్లో భాగంగా మనం సరికొత్త ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరే వైరల్ న్యూస్, రియల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మొట్టమొదటిగా మన మధ్య ఒక సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. వారు విష్ణుశ్రీ గారు. ఉన్నట్టుగానే మాట్లాడే స్వభావం అయింది కాబట్టి వారితో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం. నమస్తే అండి, బాగున్నారా విష్ణు? నమస్కారం సుధాకర్ నాయుడు గారు. ఈ సరికొత్త ప్రోగ్రాం మనం స్టార్ట్ చేస్తాం. ఒక రకంగా దీని ఆలోచన కూడా మీరు ఇచ్చిందే. ఎందుకంటే మనం గతంలో ఒకసారి మన 10 days 15 days బ్యాక్ చేసినప్పుడు కూడా చాలామంది మంచి కామెంట్స్ చేశారు. ఉన్నట్టుగా మాట్లాడుతున్నారండి మీరు ఇద్దరు అని. మనకి ఏ పార్టీలు అసలు లేవు, మనకి నిజం ప్రజలకు అందించడమే. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది చెప్పండి, మీ నేమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు వైరల్ మీరు అన్నది చాలా నిజం. అసలు సోషల్ మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాడు కెమెరా పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు అనాలిసిస్ ఇచ్చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్ని తప్పుదోవ చాలా పట్టిస్తున్నారు. అలాంటివి కొన్ని ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్, సమాజం మీద ఎఫెక్ట్ పడే ఇష్యూస్ని మీరు టేకప్ చేసి వాటిని వైరల్ న్యూస్, రియల్ ఫ్యాక్ట్స్ కింద మీరు ప్రమోట్ చేస్తే మంచిది. అది సమాజానికి మంచిది. మనం ఏది చేసినా కూడా ప్రజలకి అవేర్నెస్, ప్రజలకు నిజాలు తెలియాలి. మన వరకు మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఆ ప్రయత్నం చేస్తున్నందుకు చాలా బాగుంది. దానికి ఈ ఆలోచన మీ నుంచి వచ్చింది. ధన్యవాదాలు. ఏంటంటే మనం ఉన్నదంటే మాట్లాడదాం కాబట్టి ఇది నంబర్ 1 న్యూస్కి మీరు యాజ్ ఎ వెల్విషర్గా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు నంబర్ 1 న్యూస్ ఉన్నదన్నట్టుగా వేయటం, మమ్మల్ని మాతో ఫాలో అవ్వడం చూస్తున్నాం కాబట్టి మీరు ఐడియా ఇచ్చారు. ఇప్పుడు వైరల్ న్యూస్ ఏమైతే ఉందో దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఉదాహరణకి మనం చూస్తున్నాం, యుద్ధం వచ్చింది. ఇప్పుడు రకరకాల వైరల్ చేసేస్తున్నారు, భయపడిపోతున్నారు జనం కూడా. అవును, అసలు ఇంకేమే గ్యాస్ రాదంట, అసలు ఒకడైతే ఇంటర్నెట్ కట్టకపోతుందని ఇన్ని వైరలే కదా. అంతే వైరల్. ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల దగ్గరికి, గ్యాస్ డీలర్స్ దగ్గరికి పోయి లైన్లో నిలబడి అడిగితే గవర్నమెంట్ 100 సార్లు చెప్పాల్సి వచ్చింది, మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి, మీకు వస్తాయి, మీరు టెన్షన్ పడొద్దని. ప్యానిక్ అయిపోయి హైదరాబాద్లో చాలా మూసేసడం కూడా జరిగింది. అదే అట్లా. అందుకే మన నిజాలని, అవును, ఫ్యాక్ట్స్ మనం జనాలకు అందిద్దాం తప్పకుండా. దీంట్లో ఫస్ట్ ఈరోజు మన ఈ కార్యక్రమంలో ఇప్పుడు దేశం అంతా వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి ఉంది. ఏంటంటే డీలిమిటేషన్ అని మొన్నటి వరకు బాగా ప్రచారం అయింది, అది వైరల్ అయింది. చాలామంది మనకు కూడా 50% సీట్లు పెరుగుతున్నాయని, 268 సీట్లు అవుతున్నాయని చాలామంది ఆశపడి నెక్స్ట్ నేను పోటీ చేయాలని కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. కొత్త ఆశావాలు కూడా వచ్చారు. దీంట్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% మహిళల కంటే కొత్త మంది మహిళలు కూడా రెడీగా అయిపోయారు. మాకు ఇన్ని సీట్లు వస్తాయి కదా, 70-80 సీట్లు అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు మన రాష్ట్రం వరకు. అట్లా తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశం అంతా కూడా ఆ న్యూస్ వైరల్ అయ్యేసరికి జనం ఇంట్రెస్ట్గా చూశారు. అసలు ఈరోజు రియల్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. మీకు అన్ని రాజకీయ పార్టీలతో పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీలో కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి మీకు. అసలు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లు నిన్న వీగిపోయింది కదా. అవును, నిరుత్సాహంతో ఉన్నారు చాలామంది. దీని ప్రధాన కారణం ఏమై ఉంటుంది మీ ఉద్దేశం? ఇది ప్రధాన కారణము జనరల్గా అయితే మాట్లాడేటప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు సుధాకర్ నాయుడు గారు, కానీ చిన్న ఈగో ప్రాబ్లంగా కనపడుతుంది పార్లమెంట్లో. అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టేది మనం ఎందుకు ఒప్పుకోవాలనేది ఒక ఈగో ఇష్యూస్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ సమాజం అధికార ప్రతిపక్షంలాగా విడిపోయింది, సమాజం కూడా విడిపోయి ఉంది.
సో ఎవరికి ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నారు. ఎవరు ఫాలోవర్స్ వాళ్ళని ఫాలోయింగ్ కంటిన్యూ చేయడానికి మేము అధికార పక్షం మీద పోరాడుతున్నామని ప్రతిపక్షం చూపిస్తేనే ఈ ఫాలోవర్స్ ఉంటారు అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చేసింది. కాబట్టి ఆ విధంగానే దీనికి వీళ్ళందరూ వ్యతిరేకించారు. పాయింట్ 1. పాయింట్ 2, మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్ పెట్టడం వల్ల మేము వ్యతిరేకించామని వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో కూడా నిజం ఉంది. ఎట్లా? ప్రతిపక్షానికి భయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ కనుక ఓకే అయితే వీళ్ళకు తగ్గట్టు వీళ్ళు మార్చుకుంటారు. డీలిమిటేషన్ యొక్క ఫిజికల్ డయాగ్రామ్ని, కాన్స్టిట్యున్సీల యొక్క బోర్డర్స్ని, ఏది కలపాలి ఏది తీసేయాలనేది వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే రేపు మనం దెబ్బతింటాము అనేది ఒకటి. కానీ ఆ డీలిమిటేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అందరికి చాలా మంది నాలెడ్జ్ లేకపోవచ్చు, ఏమో తెలియదు. దానికి ఒక కమిటీ ఉంటుంది, అది చాలా పెద్ద ప్రాసెస్. కరెక్ట్. ఇప్పుడు మీరు అనేది డీలిమిటేషన్ కి మహిళా బిల్లుకి రెండింటికి వ్యత్యాసం ఏంటి అసలు? అదే అట్లా దానివల్ల ఈ రెండు ఇష్యూస్ మీద కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు వ్యతిరేకించారు. మూడోది మాకన్నా ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్, ఆయన ఏం స్టాండ్ తీసుకుంటున్నాడు? సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, ఇది నార్త్ ఇండియాలో బలోపేతం అవుతారు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నా, ఈ తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కూడా హిందీ బిల్తో పోరాడతాం, ఇట్లాంటి సెంటిమెంటల్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక టాపిక్ తీసుకున్నారు. డీలిమిటేషన్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అలా దాన్ని పెట్టారు. అందుకని మేము డీలిమిటేషన్ కాదు మహిళా బిల్లుకి మేము ఓకే, 2023లో పెట్టిన మహిళా బిల్ని ఇప్పుడు కంటిన్యూ చేయండి అంటారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకని? అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ కాదు. అది 543 సీట్లలో 33% మహిళలకు ఇచ్చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ 2023లో పెట్టిన బిల్లు వేరు. 20 పెట్టిన బిల్లు ఎట్లాగో సెన్సస్ ప్రకారము డీలిమిటేషన్ చేసి మహిళా బిల్లు చేసుకోవాలి. దీనికి మహిళా బిల్లు డీలిమిటేషన్ ఇష్యూస్ మీద ఈరోజు పెట్టిన బిల్లు ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నాట్ ఓన్లీ బీజేపీ, ఇంటర్నల్గా ప్రాంతీయ పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారిది, ఈవెన్ అందుకనే జగన్ కూడా సపోర్ట్ చేశాడు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలందరికీ ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, డీలిమిటేషన్ జరగాలని. చాలా మంది ప్రజల్లో ఉంది డీలిమిటేషన్ జరగాలని. కానీ డీలిమిటేషన్ జరిగితే మాకు నష్టం అని చెప్పి వీళ్ళు ఆగిపోయారు. ఇండియా ఇప్పుడు మహిళా బిల్లు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహిళా బిల్లు అనేది 1996లోనే దేవగౌడ గారు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ములాయం వీళ్ళందరూ సపోర్ట్తో దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. అప్పుడు వాళ్ళు ఆపడానికి ఏం చేశారు? తెలివిగా కమిటీకి వేసేయండి అన్నారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వేసేయమన్నారు. పోయింది. తర్వాత వరుసగా 98, 99, 2002, 2003 ఎప్పుడు పెట్టినా కూడా ములాయం సింగ్, లల్లు అండ్ అదర్స్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు. మేము ఒప్పుకోము, మా సీట్లు పోతాయి, మహిళలకు అంత అవసరం లేదు. ఇవన్నీ జరిగింది 23లో దీని బిల్ పాస్ అయింది కదా. అక్కడికి వచ్చేస్తాను. 2010లో ఒకసారి, 4 నుంచి 14, 10 ఏళ్లలో మాత్రం అసలు బిల్లు గురించి మాట్లాడలే. అప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తా అని చెప్పింది, మీరు పెట్టండి మేము చేసేద్దామని. అప్పుడు అవ్వలేదు. 2023లో మోడీ గారు ఇది ముందు అసలు బిల్లుని పట్టాలెక్కిద్దామని చెప్పి కరెక్ట్ మూమెంట్ చూసి పిన్ను నొక్కాడు ఆయన. ఇట్స్ పొలిటికల్ గేమ్. ఇప్పుడు కనుక పెడితే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నో అనరు అని. కానీ అప్పుడేమైంది, అంతకుముందున్న బిల్లు ప్రకారము రాజ్యాంగంలో సెన్సస్ తీసుకోవాలి, ప్రజలంతమంది ఓటర్ తీసుకోవాలని ఉంది. సో అది లేకుండా చేయాలంటే అమెండ్మెంట్ చేయాలి, 2/3 కావాలి. వీళ్ళు ఒప్పుకుంటారు అనుకున్నారు. ఆయన ఉందే చెప్పాడు పార్లమెంట్లో, ఒప్పుకుంటే అందరు క్రెడిట్ ఉంటుంది, మీకు నాది ఫోటోలు వేసి మనం ప్రజలకు చెప్దాము, ఒప్పుకోకపోతే నేను ముందు బహిరంగంగా బయట పోయి చెప్పేస్తాను మీ వల్ల ఆగిపోయాను దాన్ని. ఏదైనా కానీ మహిళలకు అన్యాయం జరిగింది, మహిళలకు తప్పకుండా అన్యాయం జరిగింది. ఇప్పుడు దీనిపై మన మహిళా రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖురాలు, ఏఐసిసి మెంబర్ శంకర పద్మశ్రీ గారు ఇవాళ స్పెషల్గా ఇది కూడా పెట్టారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు మీరేమన్నారంటే ఇండియా కూడా దీన్ని సపోర్ట్ చేయలేదన్నారు, ఆమెమో ప్రెస్ మీట్ పెట్టారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం, ఆమె ఏం చెప్తారు మనం.
గుడ్ ఈవినింగ్ అమ్మా. పద్మశ్రీ గారు బాగున్నారా? సార్ ఎంఎస్ఆర్ గారు గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మనం కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసామమ్మా. మనం వైరల్ న్యూస్ రియల్ ఫ్యాక్ట్స్ నిజాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఎస్ సార్. దీంట్లో మనతో పాటు విష్ణుశ్రీ గారని ఆయన సీనియర్ అనలిస్టు సార్ వారు నేను ఉన్నాం. మధ్యలో మీరు ఈ మహిళా బిల్లు కాబట్టి మీరు మహిళల గురించి ఈ ఇండియా కూటమి మీరు ఎందుకని దీన్ని సపోర్ట్ చేయలేదు, మీరేమో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు మహిళల సపోర్ట్గా, ఏంటి విషయాలు తెలుసుకోవచ్చా? ఒకసారి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సార్ విష్ణుశ్రీ గారు చెప్పినవన్నీ వింటున్నాను. అయితే 2010లో మరి సార్ గుర్తులేదు అనుకుంటా, మనం రాజ్యసభలో ఆ బిల్లును పాస్ చేసాం యూపీఏ గవర్నమెంట్ లో. సో లోక్సభలో అది వీగిపోయింది, ఎందుకంటే కొన్ని పక్షాలు అనుకూలించలేదు. సో అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగానే ఉంది. ఎందుకంటే అసలు లోకల్ బాడీస్ లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ కదా. రాజీవ్ గాంధీ గారు అప్పుడు దాన్ని తీసుకురావటం, పివి నరసింహరావు గారి హయాంలో పాస్ అవటం, ఇవన్నీ జరిగినాయి. అదే కాకుండా మహిళల కోసం అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి ప్రధానమంత్రిని చేసింది, మొట్టమొదటి స్పీకర్ ని చేసింది, మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కి వస్తే మొట్టమొదటి మహిళా హోంమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ సార్. సో మహిళలకి ఎప్పుడు కూడా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీని. ఈ రోజున ఏంటంటే కావాలని చెప్పి 2023లో మోడీ గారు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు, అంటే ఎన్డీఏ కూటమి అందరం సహకరించాం, ఆ బిల్లు పాస్ అయింది. బట్ ఆ రోజున ఏమన్నారు, అమలు చేయమంటే క్యాస్ట్ సెన్సస్ ప్రకారం మనం దీన్ని తీసుకువెళ్దాము. ఇట్ మే బి నాట్ పాసిబుల్ ఇన్ 2029, ఇట్ మైట్ బి అప్లికబుల్ ఇన్ 2034 కల్లా మనకు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ 5 years అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, ఓబీసీలు మాకు అన్యాయం జరుగుతా ఉంది, మాకు రిజర్వేషన్స్ కావాలని బయటకు వచ్చారు. ఒక జాతీయ పార్టీలుగా మనం దేశం మొత్తం అన్ని ఆలోచించాలి కాబట్టి అన్ని వర్గాల గురించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకు ఎలా అయితే రిజర్వేషన్స్ ఇస్తున్నామో అదే స్థాయిలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు అన్న వాదన్ని బలపరుస్తా ఉన్నాం ఇండియా కూటమి. దాని గురించి అనేక డిస్కషన్స్ జరిగినాయి. అందుకని దీనికి కూడా అప్లికబుల్, అంటే క్యాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే అప్పుడు ఓబీసీలకు కూడా న్యాయం జరుగుద్ది కదా. దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తున్నాం కదా మనం సీట్లు. సో అని చెప్పి దాని గురించి ఆ రోజున అందరూ ఏకీభవించింది. 2023లో బిల్లు పాస్ అయింది. ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం అది ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు అందరూ కూడా దాన్ని ఆపింది అందుకే. కానీ ఇప్పుడు కొత్తగా సార్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇమీడియట్ గా ఎన్నికల మధ్యలో అత్యవసర సమావేశాలు పెట్టి ఈ బిల్లును తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఏంటంటే మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని అసలు చిత్తశుద్ధి లేదు సార్. ఈ 3 రోజుల్లో ఏం సాధిద్దామని చెప్పి వాళ్ళు బిల్లు పెట్టారు. అది కూడా డీలిమిటేషన్ తో కలిపి క్యాస్ట్ సెన్సస్ చేస్తామని ఒప్పుకొని ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తామని అంటూనే ఈ మధ్యలో దీన్ని ఇరికించడం అనేది ఆ చిత్తశుద్ధి అనేది కనిపించట్లేదు. అవన్నీ అయితేనే కదా మనం మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేసుకోగలుగుతాం. మీరు చెప్పింది మొత్తం మీరు రియల్ ఫ్యాక్ట్ చెప్పారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు కామ్గా వాళ్ళకున్న పర్సనల్ మోడీకి తొత్తులు భజన పరులు అంతే. ఓకే అమ్మా, ఓకే రైట్, థ్యాంక్ యూ అమ్మా, మీరు వచ్చి విషయం చెప్పాను. థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు చూసారు కదా ఆమె ఏమంటున్నారు, శంకర్ పద్మశ్రీ గారు ఏఐసిసి మెంబరు, మీరు విన్నారు మొత్తం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇది మోడీ గారి ఈ ప్రభుత్వమే అసలు చిత్తశుద్ధి లేదు, ఈ ఎలక్షన్ కోసం హడావుడిగా పెట్టేసి సడన్లీ ఇట్లా చేశారు. ముఖ్యంగా అసలు మన ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళ ముగ్గురు కూడా అమ్ముడుపోయారు, మోడీ తొత్తులుగా మారిపోయారు, మహిళలకు అన్యాయం చేశారు అన్నారు. దీని మీద మీరేమంటారు చెప్పండి. వారు చెప్పినవన్నీ విన్నాను. 2-3 పాయింట్స్ మనం విశ్లేషణ చేస్తే 2010 రాజ్యసభలో పాస్ అయిన తర్వాత 2014 దాకా టైం ఉంది, పార్లమెంట్లో బిల్ పాస్ చేయించుకోవచ్చు. బీజేపీ సపోర్ట్ చేసినా కూడా ఆ టైంలో ములాయం సింగ్ యాదవ్, లల్లు యాదవ్ ఒప్పుకోలే కాబట్టి వాళ్ళు బిల్ పెట్టలే, పోయింది, అది ఇది అయిపోయింది, ఇంకా టైం స్లాప్ అయిపోయింది. దాని తర్వాత మనం ఒక దృష్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా ఈ 23rd పెట్టారు. సరే ఎప్పుడోసారి పెట్టారు, ఒక కన్క్లూజన్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందు పెడితే బాగుండేదేమో, పెట్టేదో కొంచెం ముందు పెడితే బాగుండేది. వాళ్ళు ఆ టైంలో పెట్టారు. ఎలక్షన్ టైం చూసుకొని అందరూ చెప్పినట్టుగా ఎలక్షన్ టైం ఓట్ల కోసం ఎలక్షన్ టైం వచ్చింది, ఒప్పుకుంటారని. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒప్పుకోవడం ఇంపార్టెంట్.
అక్కడ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది రాజ్యాంగాన్ని. దానిలో 2/3 కావాలి. 2/3 తెచ్చుకోవడం అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి 2/3 ఉంటే ఏ బాధ లేదు. ఇక్కడ 2/3 లేకనే కదా ప్రాబ్లం వస్తుంది. ఈ 2/3 ఇష్యూ మీద ఇక్కడ పెండింగ్ పడుతుంది. ఒకవేళ మహిళా బిల్లు చిత్తశుద్ధి వాళ్ళకు ఉండింటే బీజేపీకి పేరు వచ్చుద్దని ఇప్పుడు వాళ్ళు ఆపేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అర్థమవుతుంది ఏంటంటే అసలు ఈ గొడవ ఎంత ఈగో లేకుండా అందరం కలిసి చేశామనే కనుక ఫీలింగ్ ఉంటే ఇది అయిపోతుందండి. సుధాకర్ నాయుడు గారు 2010-14లో కూడా అపోజిషన్ లో ఉన్న బీజేపీ ఒప్పుకుంది మీరు పెట్టండి మేము చేస్తామని. కానీ అప్పుడు అలయన్స్ లో ఉన్న ములాయం సింగ్ యాదవ్, లల్లు యాదవ్ గారు ఒప్పుకోలేదు. ఎస్పీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో అదే ఇప్పుడు ఏమైంది, అలయన్స్ ఒప్పుకోకపోతే ఒక బాధ, అపోజిషన్ ఒప్పుకోకపోతే ఒక బాధ. ఇప్పుడు ఉన్న దాంట్లో అలయన్స్ ఒప్పుకుంది, బీజేపీ అలయన్స్ లో ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక చిన్నది ఎగ్జాంపుల్ నీకు చెప్తానండి. మధ్యలో మోడీ గారు గవర్నమెంట్ ఒక బిల్ పాస్ అయిపోయింది. ఒక 20 మందిని ప్రజల నుంచి తీసుకొని గ్రూప్ సివిల్ ఆఫీసర్స్ కింద మేము ఇస్తాం అది అంటే రిజర్వేషన్ లేకుండా ఎట్లా చేస్తారు అది అని చెప్పి బీహార్ ఇద్దరు ఒప్పుకోకపోతే అలయన్స్ లో ఉన్న ఆ బిల్ పెట్టలే. సో అలయన్స్ అనేది ముందు ఒప్పుకోవాలి. ఇక్కడ అలయన్స్ పార్టీలన్నీ ఒప్పుకున్నాయి. సో ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటే అయిపోయేది. సరే, ఇప్పుడు మేడం గారు ఏమంటారు, ఈ ముసుగులో డీలిమిటేషన్ పెట్టారు అని అంటారు. ఎస్ పోనీ అంటే మహిళా కన్నా వీళ్ళకి డీలిమిటేషన్ ఇంపార్టెంట్. అసలు ఇక్కడ అందరికి అందరికి ఇంపార్టెంట్. ఇప్పుడు డీలిమిటేషన్ మహిళా బిల్లు చేసుకుంటూ డీలిమిటేషన్ కూడా చేసుకుందామని చెప్పి అధికార పార్టీ అనుకుంది. డీలిమిటేషన్ చేస్తే మేము ఒప్పుకోము, మహిళా బిల్లు కూడా వాళ్ళ క్రెడిట్ లో పోకూడదని వీళ్ళు ఒప్పుకోలేదు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మనం అది ఆలోచిద్దాం. అది ఆలోచిద్దాం. డీలిమిటేషన్ అనేది చాలా మేజర్ ఇష్యూ అండి. డీలిమిటేషన్ అవ్వకుండా మహిళా బిల్లు కాదు. అది తీసేయండి. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి 500 ఆ రోజు కూడా ములాయం సింగ్ అందరూ. ఇప్పుడు ఏంటండి పార్లమెంట్లో సినిమా చూపించింటాను నేను, ఒకసారి చెప్తాను మీకు. మహేష్ బాబుది సినిమా ఉంది, భారత్ ఏదో సినిమా, నాకు పేరు గుర్తులేదు. అసెంబ్లీలో ఏదో బిల్లు పాస్ చేపిస్తుంటే పెద్ద ఆయన చెప్తాడు, ఏమైనా సిట్టు గిట్టు విజిలెన్స్ మొత్తం ఎమ్మెల్యేల పేర్లు కూడా పెడితే ఏ ఎమ్మెల్యే ఓటేస్తాడా, ఎమ్మెల్యే పేర్లు తీసేసి ఓటేస్తామంటే బిల్ పాస్ అయింది. ఆ సినిమాలో చిన్న ట్రిక్. ఇప్పుడు పార్లమెంట్లో ఆల్రెడీ కూర్చున్న వాళ్ళ సీట్లనే 33% మీ పోతాయండి. ఎవడు ఓటేస్తాడండి? వాళ్ళు కాల్చుకునే పుల్ల పెడుతున్నారు. ఇప్పుడు ఆ 2020 ఇప్పుడున్న పార్లమెంట్ ఇప్పుడున్న అసెంబ్లీలోనే బిల్ పాస్ చేయండి అంటే ఎక్కడైనా అయిద్దా? డీలిమిటేషన్ పెంచితే అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు అదే 543లో 33% అంటే 150 వస్తాయి. 850లో 33% అంటే ఎంత? 270 వస్తాయి. 120 సీట్లు ఎక్కువ వస్తాయి. నువ్వెందుకు ఒప్పుకో? మహిళలకి ఇప్పుడు అది ఒకటి. పోనీ డీలిమిటేషన్ ఎందుకు చేయాలి అంటే, డీలిమిటేషన్ చేయకపోతే ఎక్కడ రా బాబు, 30,000 ఓటింగ్ ఉన్న అసెంబ్లీలు 2.5 లక్షలు అయిపోయినాయి. 3 లక్షలు 2 లక్షలు ఉన్న పార్లమెంట్లో ఒక్కోటి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు కూడా ఉందని హైయెస్ట్ లిస్ట్ మల్కాజ్గిరి గురించి చెప్తున్నారు. వీటిని డీలిమిటేషన్ చేయాలా వద్దా? అసలు వాళ్ళ జీవితం అంతా సరిపోద్ది తిరగడానికి. సరే డీలిమిటేషన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇంకో లింక్ పెడతారు, ఇంకో లింక్ పెడుతున్నారు వీళ్ళు. ఇంకో లింక్ ఏంటి? ఓబీసీ రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంటే సరిపోయింది. ఓబీసీ రిజర్వేషన్లు అంటే ఈ దేశాన్ని విభజించేయాలనే కదా. ఇంకా కులాల వారీగా అన్ని రకాలుగా విభజించేసి ప్రతి ఓడు మాది 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 అని. అదే ప్లాన్లో దక్షిణాది ఉత్తరాది అనడం చాలా బ్యాడ్. వాళ్ళు ఏమంటున్నారు, ఇందాక కూడా మేడం, దక్షిణాదికి తగ్గుతాయి కదా అంటున్నారు. ఎస్, 2023లో తర్వాత బిల్లు పెట్టినప్పుడు స్టాలిన్ గారు మీటింగ్ పెట్టారు, అందరిని పిలిచారు. మనకి ఈ బిల్లు పాస్ అయింది కానీ దీని ప్రకారం పోతే, తర్వాత రిలీజ్ అయ్యారు అందరూ. బిల్లు పాస్ అయిన తర్వాత ఈ రకంగా పోతే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు అప్పుడు, ఈ విధంగా వెళ్తే వెళ్ళినట్టున్నారు నాకు గుర్తు, మన దక్షిణాది తగ్గిపోతాయని. ఎస్, తగ్గిపోతాయి. పాపులేషన్ ప్రకారం పోతే తగ్గిపోతాయి. పాపులేషన్ ప్రకారం పోవడానికి వీల్లేదు అన్నారు. ఎస్, పాపులేషన్ ప్రకారం పోవడానికి వీల్లేదని మన సౌత్ ఇండియా మొత్తం ఒప్పుకుంది. మనం కూడా అరే మాకు అన్యాయం జరిగిపోద్ది, ఈ ఉన్న దాంట్లో ఇంకా పెరిగిపోతాయి. దాని ప్రకారం పోతే ఫర్ ఎగ్జాంపుల్ యూపీ గురించి తీసుకున్నారు. యూపీ 80 సీట్లు కాస్త
పాపులేషన్ ప్రకారం తీసుకుంటే 140 అవుతాయి, హైయెస్ట్ అవుతుంది. 140. అందుకని వాళ్ళు ఒప్పుకోలే. అందరు సౌత్ ఇండియా వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది అదే అంటారు. ఓకే, మరి ఏ రకంగా తీసుకోవాలి? దానికి ఒక సొల్యూషన్ ఉండాలి కదా. సొల్యూషన్ లేదు. వాళ్ళు చెప్పే ప్రకారం ఏ సొల్యూషన్ చెప్పాలో అర్థం కాలే. సో దానికోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వము అలయన్స్ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు వీళ్ళతో మాట్లాడారు. మాట్లాడితే పాపులేషన్ ప్రకారం అయితే మాకు నష్టం జరుగుతుందండి, మాకు కుదరదు కదా, మరి మీరు ఏదైనా సొల్యూషన్ అంటే ఇంటర్నల్లో 50% పెంచితే సరిపోతుంది కదా యూనిక్గా అందరికీ అంటే అందరు ఒప్పుకున్నారు. ఆ విధంగా మనకి 2% ఎక్కువ వస్తుంది సౌత్ ఇండియాకి, దక్షిణాదికి ఆ విధంగా చేస్తే 2% ఎక్కువ వస్తుంది. పాపులేషన్ ప్రకారం తీసుకుంటే అసలు ఇక మన కన్ను సందర్లో కనపడదు. సో ఈ విధంగా చేయడం వల్ల నార్త్ ఇండియాకి ఒక 2-3% తగ్గుతుంది. మరి నార్త్ ఇండియాలో అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని ఒకవేళ అనుకుంటే వాళ్ళ అధికారం ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు ఒప్పించుకుంటున్నారు 2-3% కదా పోనీయండి అని, సౌత్ ఇండియాని కలుపుకుంటున్నారు. సౌత్ ఇండియా ఈ విషయాన్ని కనుక ఈ రోజు విస్మరిస్తే ఇదే సెన్సస్ ప్రకారం కనుక ఈ 2023 ఆల్రెడీ అది అయిపోయింది. ఆ 2023ని వీళ్ళేం చెప్పాల్సిన అవసరం, అది ఎట్లా ఆటోమేటిక్ అయిపోద్ది, అది ఆటోమేటిక్ అయిపోద్ది నాయుడు గారు. నెక్స్ట్ సెన్సస్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ బిల్ డీలిమిటేషన్ అవుద్ది, అప్పుడు మరి నష్టం జరుగుద్ది. అప్పుడు ఎవడు ఆపుతాడు? మీరు అందరూ ఓటేశారు కదా, అప్పుడు మంజువాణి ఓటుతోనే ఎవరు అధికారంలో ఉంటే వాడికి అయిపోద్ది, మరి అప్పుడు నష్టం కదా. ఇప్పుడు నష్టం జరుగుతున్న దాన్ని రెక్టిఫై చేసి పెట్టిన మాట వాస్తవం. దానికి నాకు తెలిసినంత వరకు ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రెషర్ ఉండింటుంది. ప్రెషర్ ఏముంది, డిస్కషన్ జరిగింది. మధ్యలో కూడా ఈ విషయం మీద మధ్యలో సోషల్ మీడియాలో కొంత గొడవలు జరిగినప్పుడు మోడీ గారు అమిత్ షా గారు కాదు మేము ఎముకబుల్గా నష్టం జరగకుండా చూస్తామని చెప్పి ఇప్పుడు సొల్యూషన్ పట్టుకొచ్చారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక మాట తీసుకొచ్చింది, మేము చెప్పాము ఇట్లా కాదు డీలిమిటేషన్లో GST అని. అది చాలా నవ్వులు పాలైంది. చెప్పదు జిఎస్టీ మొత్తం ఇండియాలోని చూసుకుంటే మహారాష్ట్రలో బాంబే 30% GST కట్టుద్ది ఇండియాలో. ఇప్పుడు 30% GST బాంబే కట్టుద్ది. ఇది కస్టమ్స్ డ్యూటీ 60% అక్కడి నుంచి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలి? అది అయ్యే పని కాదు. అది ఊరికనే చెప్పారు, సరే దాని గురించి ఎక్కువ డీప్ అనవసరం. ఏంటంటే ఇది చిత్తశుద్ధి అందరికీ ఉండాలి. ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు పెడితే అందరూ ఒప్పుకుంటారు కదా, ఒప్పుకోకపోతే వాళ్ళకే నష్టం అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుని ముందుకు వచ్చిన మాట వాస్తవం. అర్థమవుతుంది దాంట్లో. వాళ్ళు ఇది మేము ఒప్పుకోము, మేము కూడా తెలుసుకుంటాము అని చెప్పి రివర్స్ ఇంజనీరింగ్ లో వాళ్ళు వెళ్ళారు. ఏదో నష్టం మహిళలకు జరిగింది. మహిళలకు నష్టం జరిగిందంటే ఆల్రెడీ 2023లో ఉన్న బిల్లు ప్రకారం ఇంకొక 5-6 ఏళ్ళు ఆగాలి. ఇంకా ఈసారి అయితే లేదు. ఒక మహిళ వాళ్ళు ఏమన్నారు, ఈ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకని పెట్టారు, ఇది కాకపోతే మేము ఆలోచించే వాళ్ళం అని కూడా మధ్యలో కొందాం. మరి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా అందరిని కూర్చోబెట్టి ఒప్పించి జనాలు అవేర్నెస్ తీసుకొచ్చి చేస్తారో మనకు తెలియదు. అది మనం ఆ స్థాయిలో ఆలోచించేది కాదు. కానీ ఫ్యాక్ట్ అయితే మాత్రం మహిళలకి రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డమాట వాస్తవం. అది ఎవరైనా కానీ ఇప్పుడైతే అడ్డుపడింది మాత్రం ప్రతిపక్షం. వాళ్ళు ఏమంటున్నారు, మేము అడ్డుపడ్డానికి కారణం ఇదే అంటున్నారు. కానీ ఏదైతే మహిళల కోసం ఆలోచించి పెట్టచ్చు కదా అని మనం ఎవరైనా అడిగారు అనుకో, కాదు దాంట్లో ఓబీసీ లేదు అన్నారు. ఓబీసీ రిజర్వేషన్ అనేది అయ్యేది అది అసలు అది అయ్యే పనే కాదు. ఇంకా అట్లా పెట్టుకుంటూ పోతే ఇంక ఏం దేనికి ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల యొక్క ఆలోచన విధానంతో వాళ్ళ యొక్క ఇష్టమైన వాళ్ళని ఎన్నుకోవటం. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళ వెనకనే ఉన్నారు. ఇప్పుడు ఓబీసీలు అందరూ ఒకటే అయిపోయారు. సో ఆల్మోస్ట్ ఆర్థికంగాను సామాజికంగాను వర్గాలు అక్కడ ఏం లేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు అంటరాంతరము అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని మీద చట్టాలు తీసుకొచ్చారు. ఓబీసీలు అవసరం ఏం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ డివిజన్ని తీసుకొచ్చి రావాలని చూస్తున్నారు. అదే డివిజన్లో మళ్ళా సౌత్ నార్త్ ఈస్ట్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాయుడు గారు, ఎంత మనం ఇంకా కొంచెం డీప్గా పోతే ఎవరైనా కానీ సౌత్ నార్త్ ఈస్ట్ అంటే మాత్రం ఒప్పుకోకూడదు నాయుడు గారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ ఎక్కువ, టెక్నికల్ ఎక్కువ, ఎస్ ఒప్పుకుందాం. మరి నార్త్ ఇండియా ఈరోజు హైదరాబాద్ సగం కాదు 80% ఆఫ్ ద వర్కింగ్
ఫిజికల్ వర్కింగ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బీహార్, యూపీ, అస్సాం అండ్ ఒడిస్సా. ఓకే. మీరు ఇప్పుడు అమరావతిలో కూడా పోయి చూడండి, అంతా వాళ్ళే కదా ఉంది ఇప్పుడు. అంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కాదు ఇది మా సౌత్ ఇండియా అంటే మరి ఆపేసుకుందాం, ఒకడు పని చేయడు. ఎవడు పని చేయడు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాడు ఒక్కడు పని చేయడు. అవును. ఇక్కడ ఫ్రీలు వచ్చేసినాయి, ఫ్రీగా పంచుతున్నారు. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చేద్దాం, యూపీకి కంపేర్ చేస్తున్నారు కదా వీళ్ళు. ఈరోజు ఈ దేశంలో యూపీ బడ్జెట్ 30,000 crores దీని మిగుల్లోకి వచ్చారు వాళ్ళు. మీరు కావాలని చూసుకోండి. మనము ఎప్పుడు లోటును అప్పులే కదా మనకు లోటు. మన సౌత్ ఇండియా మొత్తం లోటులోనే ఉన్నారు. ఒక్క కర్ణాటక కొంచెం బాగుంది, తమిళనాడు, కేరళ, ఈవెన్ విపరీతమైన క్యాపిటల్ ఉండి రెవెన్యూ వస్తున్న తెలంగాణ కూడా డెఫిసిట్ లో ఉంది. మరి మీరు కంపేర్ చేసుకోండి నార్త్ ఇండియాతో. ఓకే, అది కంపేర్ చేసుకోరు. మళ్ళీ ఇక్కడ కంపారిజన్ అంతా ఇట్లా డివిజన్ చూసుకోవడానికి డైవర్ట్ అవుతుంది. ఈరోజు రియల్ ఫ్యాక్ట్ అంటే ఇది ఎవరికి వాళ్ళు స్వార్థపూరితంగానే రాజకీయాల పరంగా మహిళలకి అన్యాయం జరుగుతున్నమాట రియల్ ఫ్యాక్ట్. మహిళలకు అన్యాయం జరిగింది కదా మొన్న, వచ్చింటే బాగుండేది. రియల్ ఫ్యాక్ట్ వచ్చింటే బాగుండేది. టైం కరెక్ట్ కాదని ఒకళ్ళు టైంకి పెట్టామని వీళ్ళు ఇగో ప్రాబ్లం తో పోయింది. ఒకటి క్రెడిట్ రాకూడదని ఇంకొకరు క్రెడిట్ రాకూడదని ఇంకోళ్ళు మొత్తానికి. సరే, ఏదైనా ఈరోజు ఈ వైరల్ న్యూస్ రియల్ ఫ్యాక్ట్ కార్యక్రమంలో ఈ ఫస్ట్ టాపిక్ లో జరిగింది ఏంటంటే ఈ స్వార్థ రాజకీయాల వలన టోటల్ గా మహిళలకు అన్యాయం జరిగిందన్నమాట రియల్ ఫ్యాక్ట్ అంటారు. అంతే కదా? అంతే, నో డౌట్. మనం ఇంకో టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా మాతో, ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్ టు వైరల్ న్యూస్ రియల్ ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ రెండో టాపిక్లో ఈ రాష్ట్రంలో సరికొత్తగా ఈ మధ్య ఒక న్యూస్ వైరల్ అవుతుంది బాగా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ న్యూస్ ఏంటంటే విష్ణుశ్రీ గారు ఈ ఆకివీడులో ఈ త్రిపురార్ గారు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారో ఆయన ఒక ఇష్యూ కొత్తగా తెర మీద లేపారు. ఏంటంటే ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని క్రిస్టియన్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఉండకూడదు అని #1. #2 ఏంటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, ఒక జడ్జిమెంట్. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది ఇష్యూ, బాపట్ల దగ్గర నుంచి. ఓ పాస్టర్ గారు ఎవరితో గొడవ ఎస్సీ క్యాండిడేట్, ఆయన పాస్టర్ గారు బయట వాళ్ళతో గొడవ అయింది, నాన్ ఎస్సీ క్యాండిడేట్స్తో. ఒక పాస్టర్ గారు ఆయన ఒక ఎస్సీ కేసు పెట్టాడు. ఆయన క్యాస్ట్ ఎస్సీయే, బట్ ఈజ్ క్రిస్టియన్ పాస్టర్. అది అట్లా వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసు. ఈయన క్రిస్టియన్ కాబట్టి ఎస్సీ కేసు పెట్టడం కుదరదు అని జడ్జిమెంట్ వచ్చింది. దాని ఆధారంగా త్రిపురార్ గారు పెద్ద ఇష్యూ చేసి ఆ న్యూస్ అంతా వైరల్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఫ్యాక్ట్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు ఉన్న అనేక మంది క్రైస్తవులుగా లేదా పాస్టర్లుగా ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. దానికి త్రిపురార్ గారు చేసే ఈ హడావుడి మీద మీరేమంటారు చెప్పు. అంటే ఇది చాలా డీప్ ఇష్యూ బేస్డ్, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. జనరల్గా మనం ఏది మాట్లాడినా రాజ్యాంగం మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ టాపిక్ అయినా ఎవరైనా అంటే రాజ్యాంగం అంతే కదా. మన ఇండియా ఈజ్ రన్నింగ్ విత్ రాజ్యాంగం, అది రాసింది అంబేద్కర్ గారు అని. సరే, 250 మంది ప్లస్ ఉన్న వాళ్ళందరూ కలిసి రాశారు. దాని చైర్మన్ అంబేద్కర్ గారు ఉండగా ఆయన దాన్ని ఫైనల్ డ్రాఫ్ట్ చేశారు. ఎవరు చెప్పినా కూడా మనం అంబేద్కర్ గారి రాజ్యాంగం ఫాలో అవుతుంది. ఇది జనరల్గా
అప్పుడున్న నుంచి ఉన్న రాజ్యాంగమే, దాంట్లో ఉంది ఇది. మతం మారిన వాళ్ళు, అది కూడా అన్ని మతాలు కాదు, అంబేద్కర్ గారు కొన్ని రూల్స్ పెట్టారు దాన్ని. మతం మారితే క్రిస్టియన్ ముస్లిం మారితే రిజర్వేషన్ పోతుంది అని వాళ్ళకి సపరేట్ గా బీసీ కాదు బీసీ అనుకుంటా బీసీ కమ్యూనిటీకి వెళ్తారు. బీసీలో ఒక సెక్షన్ కి అని రాజ్యాంగంలో అప్పుడే ఉంది. ఓకే. కానీ ఎవరు దాని మీద ఇతను మారాడు, ఇతనికి రిజర్వేషన్ ఉండడానికి వీలు లేదని అడిగిన వాళ్ళు లేరు. జనరల్ గా ప్రూవ్ చేస్తే పోద్ది, ఈవెన్ ఎంఆర్ఓ లెవెల్లో కూడా చేస్తే పోద్ది. అతను క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతున్నాడు, ఇదిగోండి ప్రూఫ్స్. అతను పొద్దున్న లేస్తే ఇది చర్చికి వెళ్తున్నాడు, బ్లా బ్లా బ్లా, ఆయన మ్యారేజ్ ఇట్లా చేసుకున్నాడు, ఆయన పలానా చోట అటెండ్ అయ్యి నేను క్రిస్టియన్ అన్నాడు, ఇవన్నీ ఏవో బ్లా కొన్ని సైన్ పెడితే పోతుంది. కానీ ఎవరు దాని గురించి ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఈ సమాజంలో. ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు పట్టించుకోలేదు అంటారు? ఎందుకంటే దళితులకే ఎఫెక్ట్, అది ఓసీలకి ఏం ఎఫెక్ట్? దళిత రిజర్వేషన్లో దళితులకి అది ఇష్యూ. ఓకే. రెస్ట్ ఆఫ్ ద ఓబీసీకి అది పనిలేదు. కానీ ఇక్కడ ఇష్యూ ఎప్పుడు ఫైర్ అప్ అయింది? అక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ వచ్చినప్పుడు అవతలోడు దాన్ని రేజ్ చేసుకున్నాడు. దాని నుంచి బయటపడటం కోసం నాట్ ఓన్లీ ఇప్పుడు 80-90% అట్రాసిటీ కేసులు కూడా కొంచెం తప్పుదోవ పడుతున్నాయి కాబట్టి, కొంచెం ఫ్లేర్ అప్ ఉంది కాబట్టి దాని మీద అది పోయింది. అంటే ఆ ఇష్యూని కెలికింది ఒక ఫాస్టరే, మీరు దళితుడు దళితుడు నుంచి కన్వర్ట్ అయిన ఒక ఫాస్టర్ కెలికింది అక్కడి నుంచే. అది ఒక లెవెల్లో పోయేది, అది సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? యాజ్ పర్ రాజ్యాంగం చెప్పింది, బాబు ఇది అక్కడ రాజ్యాంగంలో రాసింది ఇదే బాబు, దీని ప్రకారం అయితే నీకు రాదు బాబు అని చెప్పింది. అది అయిపోయింది. ఇంకోటి ఏమైంది, ఏదో ఒక గుడి దగ్గరకు పోయినప్పుడు RRR గారు ఆ గుడిని కట్టడానికి పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎవరు హిందువులు లేరు, ఇక్కడ అంతా క్రిస్టియన్సే ఉన్నారు, మీరు ఇక్కడ గుడిని బాగు చేయడానికి వీల్లేదు, దేవుడికి దండేయడానికి వీల్లేదు గొడవ పడేవరకే అక్కడ మళ్ళీ ఫైర్ అప్ అయింది. హిందువులే లేరంటే ఎవరున్నారు, ఇక్కడ క్రిస్టియన్సే ఉన్నారు, హిందువులు లేరు అన్నారు. క్రిస్టియన్స్ అంటే మళ్ళీ సర్టిఫికేట్ చూస్తే వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు హిందువులు. అక్కడ ఫైర్ అప్ అయింది. మళ్ళీ అక్కడ ఒక ఫాస్టర్ వచ్చి గొడవ చేశాడు. వాళ్ళ ఫాస్టర్స్ వాళ్ళందరిది వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీశారు. తీస్తే ఏమంది, వాళ్ళు హిందూ XYZ అని ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ క్యాస్ట్, అంతేగాని క్రిస్టియన్ XYZ అని ఉండదు. హిందూ అనే పాట వాడతారు. నువ్వు హిందూ అని వాడినప్పుడు, నువ్వు ఫాస్టర్గా ఇక్కడ మాట్లాడి మేము క్రిస్టియన్స్ అని అంటున్నప్పుడు నీ రిజర్వేషన్ పోవాలి కదా, మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది కదా అనే వరకే వాళ్ళు దర్చుకొని కొంచెం వెనక జరిగారు. ముందు గొడవ చేశారు, అటాక్ చేశారు, అవన్నీ చేశారు. RRR కూడా దాన్ని. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఈ ఇష్యూ అంతా? అవతల హక్కుల్ని నువ్వు కెలికినప్పుడు, నీ దగ్గర ఈ రిజర్వేషన్ అనే ఆయుధం ఉంది అని నువ్వు ఇంకొక రకంగా వెళ్ళినప్పుడు నీకు అదే విధంగా రివర్స్ గేమ్ వస్తుంది. వచ్చినప్పుడు అది ఫైర్ అప్ అవుతుంది. ఫైర్ అప్ అయింది. ఈ మధ్య దాని అవేర్నెస్ ఎక్కువైపోయింది, సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. దీని మీద ఏమైంది, కొంతమంది దళితులు అంటే మతం మారని దళితులు, అవును మారిన వాళ్ళకి రిజర్వేషన్ లేదు, మాకే ఇవ్వాలి, మారినోడికి రిజర్వేషన్ ఎందుకు, మరి దాంట్లో మొదలు పెట్టారు వాళ్ళు కూడా. ఇది ఫైర్ అప్ అవుతుంది. అమ్మో ఇట్లయితే ఇది మార్చాలి అని ఇష్యూ వచ్చింది. మరి మొన్ననే అంబేద్కర్ గారి జయంతి మొన్న అయింది. మరి దళితులందరూ చాలా పండగ వాతావరణంలో చేసుకున్నారు, చాలా బాగా చేసుకున్నారు. దళితులు అన్ని వర్గాలు చేస్తున్నారు రాజ్యాంగం. మనం ప్రాక్టికల్ గా ఓపెన్ గా మాట్లాడాలి. నాయుడు గారు మాట్లాడాలి. మనం అంబేద్కర్ గారికి వెళ్ళాం, దండలేసాం, వారిని నివాళులు అర్పించాం. కానీ ప్యూర్ దళిత యూత్ ప్రతి నియోజకవర్గంలోనూ డీజేలు పెట్టి, డ్యాన్సులు పెట్టి, ర్యాలీలు తీశారా మన ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. దేశం అంతా చేశారు. అదే మొత్తం వాళ్ళు చేశారు. సో దే ఫీల్ దట్ మాకు ఈ హక్కులు 6 వలన వచ్చాయని. ఎస్, ఈ సమాజంలో ఒక మార్పు వారు తీసుకొచ్చారని మిగతా వర్గాలు కూడా ఆయన గౌరవిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఏం డిస్ప్యూట్ ఏం లేదు. ఇక్కడ వాళ్ళు పండగ వాతావరణం ఎక్కువ చేశారు, సంతోషం, చేసుకోవడంలో తప్పేం లేదు, వాళ్ళు చేసుకున్నారు. మరి ఇదే అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగంలో ఈ క్లాజ్ ఉంది కదా,
అవును. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అంబేద్కర్ గారిని? దాని రన్నింగ్లో ఎందుకు దాని మీద దృష్టి తీసుకురాలేదు? రాజ్యాంగంలో ఉన్నా దాన్ని ఫాలో అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ పోయాం. నిజంగా అయితే రాజ్యాంగబద్ధంగా అది కాదు, యాజ్ పర్ చట్టం అది కాదు. అవును. కానీ ఇప్పుడు అది అవేర్నెస్ పెరిగిపోయి సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసి ఇష్యూ వచ్చేవరకే దళితుల్లోనే గ్రూపులు పడుతున్నాయి. అది అదర్ దాన్ దళితులు కూడా ఎవరైనా అనవసరమైన కేసులు పెడితే ఈ దళితుడు కానప్పుడు ఏంది గొడవ అనేది ఆ పాయింట్ని వాళ్ళు రేజ్ చేసుకుంటారు. సో ఇదంతా ఏ విధంగా తీసుకోవాలో మరి నాకైతే అర్థం కాదు, కానీ జనరల్గా అయితే రాజ్యాంగబద్ధంగా ఈ వైరల్ అయ్యే న్యూస్ లో మాత్రం రియల్ ఫ్యాక్ట్ ఇది. ఇది రియల్ ఫ్యాక్టే కదా. ఏది రాజ్యాంగం రాయబడి ఉంది కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ఈ దళితులుగా అంటే ఈ ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ అనే కమిటీ నుంచి ఉన్నారో, ఈవెన్ ఎస్టీలైనా కూడా, అదే ఎస్టీ ఈవెన్ బీసీలైనా కూడా, బీసీ లేదు మళ్ళీ బీసీ ఏ బి అన్నాడు మారాడు అనుకోండి వెళ్ళిపోతాడు కదా, ఆ క్లాస్ మారిపోతుంది కదా. ఆ క్లాస్ ప్రకారం వెళ్ళడం ఇది రియల్ ఫ్యాక్ట్. మీకు ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటారా? ఓసీలు క్రిస్టియన్ గా మారి ఆ బీసీ బీనా డీనా తెచ్చుకోవచ్చా? లేదు లేదు, అట్లా లేదు, లేదా రాజ్యాంగంలో లేదు. చెప్పుకుంటే దానికి వచ్చి కొన్ని జరిగాయి అని చెప్తాను. లేదు అట్లయితే ఈ రోజు ఇప్పుడు లేవు, కానీ ముసుగులో కొన్ని చేశారని చెప్తున్నా. ఈ రోజు ఏంటంటే అలా అయితే ఎక్కువ మంది ఈ మతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నోళ్ళు రెడ్లు ఉన్నారు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంతదే, కాపుల్లో చాలా మంది ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అనిల్ కుమార్ జిల్లాలో చౌదరీస్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా బీసీలు అవ్వాలిగా. అది వాళ్ళు అనేది. ఇప్పుడు వాళ్ళనే వాదన ఏంటంటే ఒక్క ఎస్సీలుగా ఉన్న మమ్మల్ని బీసీల కింద మారుస్తున్నారు, మరి వీళ్ళందరూ ఓసీలు కూడా బీసీలు మార్చొచ్చుగా, మార్చట్లా. అంటే రాజ్యాంగం లేదు, అది ఒక్కతే మొత్తం బీసీలంతా గొడవ చేయరు. మార్చాలంటే రాజ్యాంగం మళ్ళీ అమెండ్మెంట్ చేయాలి, అంతేనా? అది ఒకటి ఏంటంటే అండి, మరి అక్కడ ఇంకో క్లాజ్ ఉంది, దాంట్లో దళితులు బుద్ధులుగా, బుద్ధిస్ట్, జైన్ ఉన్నాయి కొన్ని మతాలు, దాంతో మారితే మళ్ళీ ఏం కాదు అని పెట్టాడు ఆయన. ఓన్లీ ఫారిన్ ఇండియన్ ఆరిజిన్ కాకుండా పుట్టిన మతాలు, అంటే పుట్టిన రెండు మతాలు ఆరిజిన్ అక్కడే కదా, జెరూసలేం అటే కదా, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ. పాశ్చాత్య మతాలకి కనుక మనం ఎలవ్ చేస్తే మన ఇండియా యొక్క, మన దేశం యొక్క అస్తిత్వాన్ని, కల్చర్ని, రూట్స్ని మనం పోగొట్టుకుంటామని ఆ రోజు అంబేద్కర్ చాలా స్పీచ్లు ఇచ్చాడు ఈ ఇష్యూ మీద. రియల్ ఫ్యాక్ట్. దాని మీద ఆయన ఒప్పుకోలేదు, అందరూ ఒప్పుకున్నారు, ఆయన భావజాలాన్ని అందరూ ఒప్పుకున్నారు దానికి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఒక ఈ దళితుల్లో ఉన్న ఒక 2-3 కాస్టుల్లో ఒక కాస్ట్ అయితే 90% కన్వర్ట్ అయిపోయారు, ఒక కాస్ట్ 80% కన్వర్ట్ అయ్యారు. దాంట్లో మిగిలిన కొంతమంది అసలు మేము ప్యూర్గా యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం మేము ఎక్కడ మారకుండా ఉన్న వాళ్ళం, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇది సమాజంలో పెద్ద చర్చాంశమైన ఇష్యూ. దానికి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో వచ్చిన దానికి అదే ఏదైతే రాజ్యాంగం ఉందో అంటే ఫైర్ అప్ అయింది కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. లేకుంటే ఎవడు పట్టించుకోడు, ఎవడు పనులు ఆడు ఉంటారు, అది జరుగుతూ ఉండేది, పోతా ఉండేది. ఇప్పుడు గుళ్ళల్లో అన్య మతస్థులు పనిచేయకూడదని పెట్టారు, అది అన్య మతస్థులు కాదు అని చెప్పి క్రిస్టియన్ కన్వర్ట్ అయిన వాళ్ళు తిరుపతిలో అక్కడక్కడ పనిచేస్తూ దొరికిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏమి చర్య తీసుకోవాలి? రాజ్యాంగ ప్రకారం చర్య తీసుకోవాలి కదా, తప్పేం లేదు కదా. అలా తీసుకుంటే మళ్ళీ మమ్మల్ని అట్లా తీసుకోవడానికి వీల్లేదు అంటే అది కూడా తప్పే. ఓకే, బాగుందండి ఈరోజు సబ్జెక్టు. ఇది చివరిగా ఈరోజు విష్ణుశ్రీ గారితో ఈ వైరల్ న్యూస్ రియల్ ఫ్యాక్ట్స్ అనే కార్యక్రమంలో 2 విషయాలు మనకి తేటతెల్లమైంది. నెంబర్ 1 ఏంటంటే ఈ మహిళా బిల్ అనే దానికి ఈ ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నారో దేశవ్యాప్తంగా ఎవరి స్వార్థానికి వాళ్ళు చూసుకుంటూ వీళ్ళు మహిళల్ని బలి చేశారనేది రియల్ ఫ్యాక్ట్. రెండోది ఈ ఎవరైతే ఈ ఎస్సీలుగా ఉండి ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళారు, వాళ్ళ రిజర్వేషన్ తీసేయాలంటూ వచ్చింది కూడా దాని వాళ్ళ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవాళ త్రిపులార్ గారు చేస్తున్న ఈ ఒక విషయమే కాకుండా నిజమైన ఈ క్రైస్తవులుగా పాస్టర్ గారు అనుకోకుండా ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి భారత రాజ్యాంగం ప్రకారం
ఏమైతే రాసిందో దాని ప్రకారం జడ్జిమెంట్ వచ్చింది. సో ఈ దళితులు ఎవరైతే ఎస్సీలు, మాలా, మాదిగ అట్లా ఎస్టీలు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే క్రైస్తవుగా మారిన వాళ్ళు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు చెల్లవు అనేది కూడా రాజ్యాంగం ప్రకారం రియల్ ఫ్యాక్ట్ అని విష్ణుశ్రీ గారు చెప్తున్నారు. అయితే కొసమెరుపు ఏంటంటే ఈ మధ్య ఒక అడ్వకేట్ కిషోర్ గారు మన ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే భారత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీతో ఒక 3 జడ్జీలు కలిసి ఇది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు కూడా ఇచ్చారని చెప్తున్నారు. మరి ఏదేమైనా న్యాయ నిపుణులు దీని మీద మన సూచనలు సలహాల మీద రియల్ ఫ్యాక్ట్ మరొకసారి మనం రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ అడ్వకేట్స్తో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున వైరల్ న్యూస్ రియల్ ఫ్యాక్ట్ కార్యక్రమంలో ఈ విష్ణుశ్రీ గారు మీరు పాల్గొనడం, సరికొత్త ప్రోగ్రాం నాంది మరగడం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈ సరికొత్త ప్రోగ్రామ్ని. మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రియల్ ఫ్యాక్ట్ అవునా కాదా అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ప్రేక్షకులను కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.